శివాయ నమః. ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు సాష్టాంగ అనేక దండ ప్రణామాలు తెలియజేస్తున్నాము. సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్ర వారు సద్గురుమూర్తి ఎల్లయ్యనాయన గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, అట్లాగే గురుమూర్తులకు భక్తులకు అందరికి కూడా నమస్కారాలు. భారతదేశంలో గురు అనేటువంటి స్థానం అత్యున్నతమైనటువంటి స్థానం, దాన్ని మించిన స్థానం ఇంక లేదు. దాని తర్వాత ఏం చెప్పారు? పరంబ్రహ్మ అంటే దైవమే ఉన్నది తప్ప దానికి పైన ఇంకా గురువుకు మించి పైన ఏం లేదు అనేటువంటిది మనందరికి కూడా గ్రంథాల ద్వారా చెప్పినా, ఇప్పటిదాకా పెద్దలు మనకు తెలియజెప్పినా, ఇవన్నీ కూడా గురుస్థానం అనేది అంత గొప్పది అనేది మనకు చెప్పడం జరిగింది. అందులో మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకుంటే మనందరం కూడా ఎల్లయ్యనాయన గారి యొక్క మరి వారి యొక్క స్నేహ పరంపర కావచ్చు, గురు పరంపర కావచ్చు, శిష్య పరంపర, ఇట్లా భక్తులుగా అనేక రకమైన పరిచయాల నిమిత్తం మనందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. ఎల్లయ్యనాయన గారి యొక్క జీవితం అంతా ఇప్పుడు దాకా అనేక రకాలుగా మన వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. కానీ ఆయన జీవితం సాఫల్యం సార్థకం రెండూ చెందిని. ఆయన యొక్క మానవ జన్మని ఆయన సార్థకం చేసుకోవడం జరిగింది. సాఫల్యం ఏమిటి? ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కూడా చక్కగా ముగ్గురు సంతానం, ఆ ఉన్న దాంట్లో హాయిగా సుఖంగా చేస్తూ మరి కొడుకు చదువుకున్నారు చక్కగా. ఆయన యొక్క జీవితం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన ఉన్నటువంటి ఆయన ధర్మాలన్నీ కూడా ఆయన సక్రమంగా నెరవేర్చి ఆయన ఉన్నతమైన స్థానానికి కుటుంబ వ్యవస్థ కూడా చేరింది. అది సాఫల్యం చెందినట్లు లెక్క. ఇక సార్థకం ఏమిటి? మానవ జన్మ ఎందుకు వచ్చిందో, ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు. ఏమి పొందితే ఇక పొందాల్సింది లేదో అది పొందడం జరిగింది. ఏమి ఇతరులకి పంచాలో అది పంచిండు. ఎందుకంటే మనకి మహాభారతం 1700 శ్లోకాలు చెప్పేది ఏమిటంటే, ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజలకు ఎవరైతే మంచిని బోధిస్తారో, ఎవరైతే మంచిగా నడుచుకుంటారో అదే పుణ్యకార్యం అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఆయన ఎంత జ్ఞానం పెరిగినా, ఎంత భక్తి ఉన్నా నిత్యం సత్కర్మ యోగిగా మనందరికీ సుపరిచితులే. చాతుర్మాస దీక్షలు అనేవి మరి దగ్గర 20-25 సార్లు మరి సంవత్సరాలుగా ఆయన అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టడం, అనేక రకమైనటువంటి గ్రామాల నుంచి తెలిసినటువంటి గురువుల్ని, భక్తుల్ని, శిష్యుల్ని వాళ్ళందరూ ఆహ్వానించడం, అలా వచ్చినటువంటి వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాలు, మరి వారికి మాట చెప్పే అవకాశం, పాట పాడే అవకాశం, ఇట్లా అనేక రకాలుగా కల్పించి ఆయన కూడా ఏ చిన్న ఫోన్ చేసినా కూడా వెళ్ళి గ్రామాల్లో చక్కగా కూర్చొని ఆయన తెలిసిన జ్ఞానం అంతా పంచేవారు. అలా పంచుతూ ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ప్రజలకు చేరి ఎంతో మంది శిష్యులుగా, ఎంతో మంది భక్తులుగా అనేక గ్రామాల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వాడు మన ఎల్లయ్యనాయన గారు. అందులో ఆయన ఏ గురుస్థానం మన భారతదేశంలో అంత గొప్పగా ఉన్నదని మనందరం ఇప్పుడు చెప్తా ఉన్నామో ఆ స్థానాన్ని సంపూర్ణంగా భర్తీ చేసి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించడం జరిగింది. అట్లాంటి మరి మహానుభావుని యొక్క అడుగుదారుల్లో, ఎందుకంటే గురువు అంటే మనం సహజంగా గురువు అనగానే శరీర భావన కలుగుతూ ఉంటది. వాస్తవానికి గురువు అంటే జ్ఞానం. ఈరోజు ఎల్లయ్యనాయన గారు మన దగ్గర శరీరం ద్వారా లేరు, కానీ శరీరం లేకపోయినంత మాత్రాన గురువు లేనట్లా. గురువు అంటే జ్ఞానం. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో జ్ఞానమూర్తిగా మారుతారో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో, ఎవరైతే నిజం ఎప్పుడు ప్రజలకి దైవానికి వారధిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా జ్ఞాన స్వరూపమే గురుమూర్తి. అట్లాంటి గురుతత్వం అనేది ఎంతో గొప్ప స్థానంగా ఉన్నటువంటి గురువుని ఆయన అలంకరించి ఆయన పాత్ర ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చుకోవడం జరిగింది. అట్లా మనకు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడుల్లో మానవ జన్మ మనం కూడా సార్థకం చెందాలంటే, ఏదో మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయా, వాటిల్లో మానవ జన్మ ఉత్తమమైంది, వచ్చిన జన్మని నువ్వు మళ్ళీ తగ్గించుకో మాకు. ఎందుకంటే మనకి భారతీయ తత్వంలో దేవుడు ఉన్నాడా అంటే ఏమో చెప్పలేమేమో, కానీ కర్మ సిద్ధాంతం మాత్రం స్పష్టంగా ఉన్నది. మన రాజ్యాంగం ఎంత అమల్లో ఉన్నదో కర్మ సిద్ధాంతం అనేది మనకు అంత స్పష్టంగా ఉన్నది. ఏది నువ్వు చేస్తే అది నీడలాగా నీ ఎంటబడి వస్తుంది అబ్బాయి, కాబట్టి నువ్వు ఆలోచించి చెయ్యి. అందుకే భగవద్గీత కర్మయోగం చెబుతుంది, నువ్వేం ఫలాలు కావాలని కోరుకుంటున్నావు ముందు ఆలోచించు, దానికి తగ్గట్టుగా పని చెయ్యి. కర్మ చేసిన తర్వాత, ఎందుకంటే కర్మ చేస్తే ఏ పని చేసినా అది నీకు ఫలితాన్ని ఇస్తుంది.
చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు వస్తున్నాయి, మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకని నువ్వు ఆలోచించు, మంచి నువ్వేం కావాలనుకుంటున్నావు ముందు కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. దాన్ని బట్టి నువ్వేం కావాలో ఆ ఫలాలకు తగ్గట్టుగా నువ్వు పనిని ప్రారంభించు, పనికి తగ్గట్టుగా ఫలం వస్తుంది. అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి తెలియజెప్పేది ఏమిటంటే నువ్వు మంచి సత్కర్మలు చెయ్యి. అలా చేస్తే నీ యొక్క జన్మ మన అంతకు ముందు అధోమతి మానవుడిగా ఉండడం అనుకోండి, ఇప్పుడు ఉన్నతమైన స్థానానికి వస్తావు, ఇక ఉన్నతమైన స్థానానికి వస్తావు. ఇట్లా స్థానాన్ని పెంచుకోవాలే తప్ప మానవ జన్మ అనేది అతి దుర్లభం అని చెప్పడం జరిగింది. దుర్లభం అంటే ఏమిటి? గొప్ప స్థానం, గొప్పదని చెప్పటం, కానీ దానిని దుర్భరం చేసుకో. మాకు అనేక రకమైనటువంటి దుర్వ్యసనాల్లో పడి నీకు వచ్చినటువంటి అవకాశాలను దుర్వినియోగపరుచుకుంటూ నీ జన్మని నువ్వు మానవ జన్మ నుంచి ఉన్నతమైనటువంటి గురుస్థానానికి చేరాలి, దేవుడి స్థానానికి చేరాలి, దైవంగా మారాలి. ఇకన్నా నీకు 3-4 పోస్టులు ఉన్నాయి. అటుపోకుండా మానవ జన్మ వస్తే మానవ జన్మం ద్వారా మనం చేయకూడని పనులు చేస్తూ చూపుల ద్వారా మాటల ద్వారా అనేక రకమైనటువంటి హింసా ప్రవృత్తికి మనం దారి తీసినాం అనుకోండి, మానవ జన్మ నుంచి మళ్ళీ కిందకు వస్తాం, పశు జన్మంలోకి దిగుతా ఉంటది. ఇట్లా దించడం అనేది ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అలా తెలిపేవాడే గురువు, ఏమీ ఆశించకుండా తెలిపేవాడు, ఎప్పుడు నిత్యం పరోపకారం కోసం జీవించేవాడు గురువు. ఎల్లయ్య నాయుడు గారికి కుటుంబం, ఫస్ట్ లో కుటుంబం ఉంది, ఆ తర్వాత కుటుంబంలో ఆయనలో కుటుంబం లేదు, కానీ కుటుంబం మా నాన్నని వాళ్ళు అనుకోవటమే. ఆయనకేం కుటుంబం లేదు. ఆయనకి సమాజం ఎంతో, కుటుంబం అంతే, మీరెంతో, మేమెంతో, అందరం ఒకటే. అలా మారితేనే అది గురువుగా మారుద్ది, అలా మారితేనే అది జ్ఞానం ఉన్నట్టు. ఆ జ్ఞానాన్ని ఆయన అలంకరించాడు కాబట్టి ఆ రకమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం చక్కగా మరి తెలిసినట్లయితే ఆ కర్మల ద్వారా సత్కర్మ నుంచి భక్తిగా మారి, భక్తి నుంచి జ్ఞానంగా మారి, జ్ఞానం నుంచి మళ్ళీ సత్కర్మలోకి, మళ్ళీ ప్రజాహితంలోకి రావాల్సిందే. ఇలాంటి యొక్క మన భారతీయ తత్వంలో ప్రపంచం అంతా ఎదురు చూసి ప్రపంచం అంతా పాపులాడేది ఏమిటి? మన గ్రంథాలను మనకి ఏం చెబుతున్నాయంటే మానవ జన్మ వచ్చింది చతుర్వేద పురుషార్థాలను సాధించాలి అంటే ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 సాధించడమే. భారతం చెప్పినా, రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా, ఇక ఏ గ్రంథాలు చెప్పినా, ఇట్లాంటి మహాత్ములందరూ బోధించినా మానవ జన్మ చతుర్వేద పురుషార్థాలను సాధించాలి అంటే చూడండి భారతీయ సంస్కృతి ఎంత గొప్పగా ఉన్నదో. ధర్మంగా జీవించు, ధర్మం ద్వారా అర్థకామాలను అర్జించు. అర్థం అంటే ఏమిటి? ధనము, డబ్బులు, భూమి, ఏదోర వగేరా నువ్వేమైనా సాధించు, కానీ ధర్మాన్ని ముందు పెట్టు. ధర్మం లేకుండా ఏమి చేసినా అది అర్థం అవుద్ది. అందుకని ధర్మం ద్వారా అది. కామము, కోరికలు నువ్వు ఎలాగైనా తీర్చుకో, ధర్మం ప్రకారం కోరికలు తీర్చుకోవాలి. అలాగే మోక్ష జ్ఞానం పొందాలి. మానవ జన్మ ఏమిటి? నేనెవరిని? నేననేది ఇందాక మనం చాలాసార్లు మన వాళ్ళంతా నేను మీదే చెప్తా ఉన్నారు. నేనంటే అహం. అహం అంటే ఏమిటి? శరీరం అనుకుంటాం. అవును, శరీరమే. కానీ 2 రకాలుగా ఉంటుంది అహం. నేనంటే శరీరం, కానీ ఆత్మ కూడా నేననే పలుకింది కాబట్టి ఈ కొట్టాన్ని నువ్వు ఆత్మకు తగిలిస్తే అది ఆత్మగా మారుద్ది, శరీరానికి అంటు పెడితే శరీరంగా మారుద్ది. అవసరాన్ని బట్టి శరీరం నేనుగా పలకాలి, అవసరాన్ని బట్టి ఆత్మ నేనుగా పలకాలి. నేను ఏమీ కాని ఆత్మ అయ్యున్నా, అన్నీ అయ్యున్న పరమాత్మ నేనయ్యున్నా. ఇది శ్రీకృష్ణ తత్వం. ఆ విధానంలోకి మనం ప్రయాణం చేయాలంటే అందుకనే ప్రపంచం మొత్తం మనకు తెలిసినటువంటి మన మహాత్ములు కనిపెట్టినటువంటి రహస్యం, ప్రపంచానికి తెలియనటువంటిది ఏమిటంటే చతుర్వేద పురుషార్థాల్లో ఉన్నటువంటిది అందరూ కూడా అర్థకామాల వైపు ప్రయాణం చేస్తుంది ప్రపంచం అంతా. ఎందుకంటే శరీర భావన ఎక్కువ ఉండటం వల్ల, మనకు మాత్రం ఆత్మ భావన, జ్ఞానం ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి మనకి తేడా ఏమిటి? అర్థకామాలు అంటే ప్రపంచాన్ని జయించాలనే కాంక్ష వాళ్ళకు ఉన్నది, కానీ మనకు మాత్రమే ధర్మము, మోక్షం అనే దానిని మనకు అందించారు మన ఋషితత్వం అంతా, మనకు సద్గురుమూర్తులు అందరూ. ఏమిటి? ధర్మంగా జీవిస్తే ఏదైనా సాధించవచ్చు, ధర్మంగా ఉంటే అది సఫలీకృతం అవుతుందని చెప్పి ధర్మాన్ని ముందు పెట్టారు. ధర్మం, దైవం కంటే ధర్మం గొప్పది. ఎందుకంటే సత్యం అనేది ఎప్పటికీ మారదు, ధర్మం కాలాలు పరిస్థితులను బట్టి మారుతా ఉంటది. ధర్మం అనేది చాలా గొప్పది. ధర్మం ద్వారా కొన్ని లక్షల మంది సంహారం జరిగింది, అయినా అది తప్పని పీల. ఎందుకంటే మహాభారతం మనందరికీ తెలుసు, 21 లక్షల మంది సంహారం జరిగింది, అయినా ధర్మం ప్రకారం జరగటం వల్ల అది నీకు తప్పుగా అనిపీల. అందుకని ధర్మం అనేది మనకు చాలా ప్రధానమైంది. ధర్మం, అందుకని ఆ ధర్మం ద్వారా నువ్వు ఏమైనా చేయొచ్చు. అందుకని మోక్ష జ్ఞానం అనేది ఏమిటి? భగవద్గీత చెప్పినట్లు నువ్వేమి చేసినా దానికి అంటకుండా, అది తామరాకు మీద నీటి పొట్టు అంటున్న రీతిగా ఎత్తి పాపంలో చిక్కుపడకుండా ఉండాలంటే నీకు ఆ మోక్ష జ్ఞానం నువ్వు ఎప్పుడు కూడా
ఆ జ్ఞానాన్ని నువ్వు పొందినట్లయితే నువ్వు అన్నింటికి కూడా విమోచనకర్తగా ఉంటావు. ఏమి చేసినా నాకేం సంబంధం లేదనుకుంటావు. ఎప్పుడూ కూడా యాత్రికుల్లాగా ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం, 5 నిమిషాలు ఉంటాం, చక్కగా మంచి మాటలు చెప్పగలిగిన వాళ్ళు 4 మాటలు చెబుతాండ్రు, వినగలిగే వాళ్ళు సరదా కాసేపు వింటాం, కాస్త పెడితే తింటాం. అమ్మ విజయ మాతాజీ గారికి నమస్కారం పెట్టుకొని తెల్లనాయన గారిని మనసులో ఒకసారి స్మరించుకొని నాయన నీకు మాకు ఈనాటితో దేహపరమైనటువంటి రుణం తీరిందని సత్తా బయలుదేరుతాం. అవునా? అంటే ఎందుకు వచ్చా అంటే ఈ సృష్టిలో ఇదంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసం, ఇదంతా కూడా భగవంతుడే, ఇదంతా కూడా దైవ స్వరూపమై ఉన్నది. 108 ఉపనిషత్తులు చెప్పేది ఏమిటి? నీ యొక్క ఆత్మే దైవం అయి ఉన్నది, దైవం నీ ఆత్మ అయి ఉన్నది. విశ్వం నీవుకి ఆత్మకి దైవానికి ఈ సృష్టి. భగవంతుడు అంటే ఎక్కడో సృష్టించి ఎక్కడో ఉన్నవాడు కాదయ్యా, నీలో నీవై ఉన్నాడు. అందుకే నీకు అర్థం కావట్లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి దైవాన్ని నీవై ఉన్నవని నీకు తెలియాలంటే ఈ యొక్క గురువు యొక్క సాంగత్యం ద్వారా, గురువు ఉన్నతమైనటువంటి స్థానం, ఆ యొక్క గురువుల్లో మంచి గురువులను ఎంపిక చేసుకొని వారి యొక్క గురు సేవ అని మీరందరూ వింటా ఉన్నారు. గురు సేవ అంటే ఏమిటంటే వాళ్ళు కాళ్ళు కడగటం, మూటలు చూడటం కాదమ్మా. గురు సేవ అంటే గురువుని అనుసరించడం. గురువు ఏం మాట చెప్తున్నాడు, గురువు అసలు ఎలా జీవించిండో, ఆయన రోల్ మోడల్, మనం అర్థం లాంటి గురువు. ఆయన చూసుకొని మన బొట్టు మనం పెట్టుకున్నట్టు గురువు ఎల్లయ్య నాయన గారిని చూసామనుకోండి, ఆ ఇంటికి వస్తే ఎట్లా భక్తులను ఆదరించాలి, ఎట్లా సేవ చేయాలి, ఆయనలాగా ఎట్లా మనం నడుచుకోవాలి, అయ్యో మనం చేయలేకపోతున్నామే, ఆయనలాగా మనం ఎట్లా ఉండాలి, ఉన్న దాంట్లో సంతృప్తికరంగా వచ్చినటువంటి భక్తులను ప్రేమగా ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ ఆయన మనకు అర్థం లాంటి వాడు. అట్లాంటి నడుచుకోవటమే కోసమే ఈ మహాత్ములందరూ వచ్చారు. ఎందుకంటే దేహం అనేది అది కాలక్రమంలో ఎవరికైనా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఇప్పుడు మన దాకా అందరూ కూడా మహాత్ములందరూ శరీరం అనేది ఉపసంహరణ ఎప్పుడైనా జరగవలసిందే. కానీ వచ్చినందుకు నీ జన్మని నువ్వు ఎట్లా సార్థకం చేసుకున్నవా లేదన్నదే ప్రధానం. కాబట్టి అలా సార్థకం చేసుకోవటంలో చతుర్విధ పురుషార్థాన్ని సాధించాలంటే గురువు యొక్క మార్గమే శరణ్యం అని చెప్పి మన మహాత్ములు మన గ్రంథాలని సూచిస్తా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి గురు మార్గాన్ని మనందరం కూడా అనుసరిస్తూ మనందరం కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెల్లనాయన గారి యొక్క పాదపద్మములు మరొకసారి నమస్కరిస్తూ మాతాజీ మరి విజయలక్ష్మి గారు, ఎందుకంటే తెల్లనాయన గారు 3 సంతానం మనందరికీ తెలుసు. కానీ కొడుకు వారసత్వం ప్రకారం మొన్న బ్రహ్మాండం గ్రామం అంతా భోజనాలు పెట్టి పెద్ద కార్యక్రమం చేసింది. ఎందుకు? ఆయన శరీరానికి, వంశానికి, కులానికి, కుటుంబానికి వారసుడు ఆయన. అట్లాగే మన మాతాజీ విజయలక్ష్మి గారు ఆయన యొక్క జ్ఞానానికి వారసురాలు. ఎంత అదృష్టం! ఎందుకంటే బ్రహ్మం గారికి 5 కొడుకులు పుట్టినా కూడా వారసులు కాలేకపోయారు. అట్లా వారసత్వం రావటం అనేది మన అందరికి అదృష్టం. మరి స్త్రీమూర్తిగా మనందరికి బాగా సుపరిచితురాలు, అనేక రకమైన గ్రామాల్లో తిరుగుతూ మరి సత్య బోధంతా కొనసాగిస్తా ఉన్నది. వాళ్ళ వారసత్వాన్ని మరి పుణికిపుచ్చుకొని నడిపిస్తా ఉన్నది. ఆ వారసత్వాన్ని మనం కూడా ఆచరిస్తూ ఆమెతో పాటు అడుగులు వేస్తూ మనందరం కూడా కలిసి రానున్న రోజులు ఇంకా ముందుకు మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మహాత్ములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.